నల్లగొండ రాజకీయాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇస్తామని, ప్రజలు ఇప్పుడే హామీ ఇస్తేనే మళ్ళీ పోటీ చేస్తానని, లేదంటే ఎన్నికల ప్రచారానికే దూరంగా ఉంటానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అంతేకాదు, ఇన్ని ఏళ్ళు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న తనకు సొంత ఇల్లు కూడా లేదంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు రాజకీయ లెక్కేమిటి? నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. గెలుపు ఓటముల కంటే తనదైన శైలిలో రాజకీయాలు చేయడం ఆయన ప్రత్యేకత. అయితే ఈసారి మాత్రం ఎన్నికల ముందే కొత్త ఫార్ములాతో ముందుకొచ్చారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇస్తామని, ఇప్పుడే మాట ఇస్తేనే పోటీ చేస్తా, లేకపోతే ప్రచారానికే రాను అంటూ ప్రకటించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అభివృద్ధిని చూసి ఓటేయాలని, తన ముఖం చూసి కాదు అని చెప్పడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో సంవత్సరాలు పనిచేసినా తనకు సొంత ఇల్లు కూడా లేదని, ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నానని కోమటిరెడ్డి చెప్పడం సభలో భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించింది. తండ్రి నుంచి వచ్చిన వారసత్వ భూమి తప్ప మరో ఆస్తి లేదని చెప్పడంతో అభిమానులు ఆయన నిజాయితీని కొనియాడుతుంటే, ప్రత్యర్థులు మాత్రం ఇది పూర్తిగా సెంటిమెంట్ రాజకీయమేనని విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాల వాదన మాత్రం మరోలా వినిపిస్తోంది. నల్లగొండ పట్టణంలో తాగునీటి సమస్య, రోడ్ల విస్తరణ, ఉపాధి అవకాశాలపైన స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతున్న ఈ సమయంలో వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ఎమోషనల్ కార్డ్ వాడుతున్నారని ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న నాయకుడు, కార్పొరేట్ వ్యాపారులతో పేరు వినిపించే కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి సొంత ఇల్లు లేదు అని చెప్పడం ప్రజలను నమ్మించే ప్రయత్నమే తప్ప వాస్తవ రాజకీయం కాదని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలపై కూడా ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపిస్తున్నాయి. నల్లగొండ కాంగ్రెస్లో వర్గపోరు, ద్వితీయ శ్రేణి నాయకత్వంలో అసంతృప్తి పెరుగుతున్న ఈ సమయంలో క్యాడర్ను ఒకే తాటిపైకి తీసుకురావడానికి, తన నాయకత్వంపై ఎలాంటి సందేహాలు లేకుండా చేయడానికి పోటీ చేయను అనే సంకేతాన్ని కోమటిరెడ్డి ఇక్కడ వ్యూహాత్మకంగా ఉపయోగించారు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది రాజకీయ హెచ్చరిక లేక భావోద్వేగ ఒత్తిడి అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఇక రాజకీయాల్లో భావోద్వేగాలు అనేవి కొత్తవేం కావు. కానీ ఎన్నికలకు చాలా ముందుగానే పోటీ చేస్తానో లేదో ప్రజలే తేల్చాలి అనే సందేశం ఇవ్వడం మాత్రం కోమటిరెడ్డి శైలిలో కొత్త ప్రయోగంగా కనిపిస్తోంది. ఇది నిజంగా ప్రజల ప్రేమను కొలిచే ఒక ప్రయత్నమా, లేక పార్టీలోనూ ప్రత్యర్థులపైన రాజకీయ ఒత్తిడి పెంచే ఎత్తుగడ అనేది రాబోయే రోజుల్లో స్పష్టత వస్తోంది. ఇక కోమటిరెడ్డి ఎమోషనల్ అప్పీల్కు నల్లగొండ ప్రజలు స్పందిస్తారా, లేక దీనిని మరో రాజకీయ వ్యూహంగానే తీసుకుంటారా? ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం కనిపిస్తోంది.